పోలీస్ కళా బృందం ప్రజలను చైతన్యపరిచే కనువిప్పు అనే కార్యక్రమం కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద సముద్రాల గ్రామంలో నిర్వహించడం జరిగింది. హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్, కోహెడ ఎస్ఐ అభిలాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ హైవే రోడ్డు ఉన్నందున వాహనదారులు రోడ్డు దాటేటప్పుడు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మోటార్ సైకిల్ నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించాలి. గ్రామంలో ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని, సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు సహకరించాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరెవరితో తిరుగుతున్నారు, వారి ప్రవర్తనలో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఇంటికి ఏమైనా ఆన్లైన్ ద్వారా పార్సిల్స్ వస్తున్నాయా, ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల ప్రవర్తనలో ఏమైనా మార్పులుంటే ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు. యువతి యువకులను గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అలాంటి వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. మూఢనమ్మకాలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, సామాజిక రుగ్మతల గురించి సిద్దిపేట పోలీస్ కళా బృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులు శంకర్ బాబు, భాస్కర్, సౌమ్య, మనోహర్ సింగ్, స్నేహ అందరూ కలిసి నాటకం, పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.